రాష్ట్ర ప్రభుత్వం క్రికెట్ తో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు శ్రీధర్ బాబు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉప్పల్ స్టేడియాన్ని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంగా పేరు పెట్టారని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. మన క్రికెట్ క్రీడాకారులకు కానీ క్రీడాభిమానులకు కానీ రాబోయే కాలంలో ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చింది. ఆ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి క్రికెట్తో పాటు అన్ని క్రీడలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి రేపు రాబోయే ఒలింపిక్స్లో కానీ ఒక దశాబ్ద కాలంలో ఈ ఒలింపిక్స్ క్రీడల్లో మనము మెడల్స్ సాధించాలనే ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. 100 అడుగులు ముందుకేస్తాం. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు అవార్డు మరి అదేవిధంగా ట్రాఫీలు పొందే కార్యక్రమం భాగంలో ఫస్ట్ ప్రైజో, సెకండ్ ప్రైజో, థర్డ్ ప్రైజో మరి ప్రపంచ స్థాయిలోనే నిలిచే కార్యక్రమాన్ని చేపట్టాలో ముందుకు అడుగులు వేస్తా ఉన్నాం. స్పోర్ట్స్ పాలసీ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్కు సంబంధించి కేవలం హైదరాబాద్కి వరకే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులను అదేవిధంగా క్రీడాభిమానులకు సంబంధించిన అనేక అంశాల్లో ముందుకుండాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో ముఖ్య విశేషం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మా అన్న ప్రయత్నము ఇక్కడ రాజీవ్ గాంధీ స్టేడియంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని దాని ప్రయత్నంగా మా ఏజీఎంలో డిస్కషన్లో అన్న మేము ఇక్కడ విగ్రహం పెట్టాలనగానే అందరం కూడా ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్టాచ్యూ పెట్టడం జరిగింది. దీనికంటే ముందు ఈ స్టేడియం రావడానికి కూడా ముఖ్య కారణం సోనియా గాంధీ మేడం ఆ రోజు ఈ స్టేడియంకి రావాల్సిన దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేడియం ఇస్తుంటే మేడం ఖచ్చితంగా ఈ స్టేడియం ఇక్కడే రావాలని చెప్పి చెప్పడం ద్వారా ఈ ఉప్పల్ స్టేడియం